అలానే చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది జస్టిస్ బాలకృష్ణన్ గారు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 10వ తారీఖున ఒక నివేదికని బాలకృష్ణన్ గారు భారత సమాజం ముందు ఉంచబోతున్నారు. అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక నివేదిక. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇస్లాం అలాగే క్రైస్తవ మతం పుచ్చుకున్నటువంటి ఎస్సీలకు రిజర్వేషన్ కొనసాగించాలా అవసరం లేదా, ఎస్సీ హోదా ఉండాలా అనే దాని మీద అధ్యయనం చేసి ఒక నివేదికను ఇవ్వబోతున్నారు. 2022లో బాలకృష్ణన్ కమిషన్ని వేశారు. దీని మీద 3 సభ్యులతో కూడినటువంటి కమిషన్. దాని గడువు 2024, కానీ ఆ గడువు ముగిసినప్పటికీ కూడా నివేదిక ఇవ్వలేదు. తాజాగా భారత ప్రభుత్వం ఆ నివేదికని ఇమీడియట్గా ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే 10వ తారీఖున బాలకృష్ణన్ కమిషన్ ఒక కీలకమైనటువంటి నివేదికను ఇవ్వబోతుంది. ఆ నివేదికలో హిందూ ఎస్సీలు క్రిస్టియన్స్గా అలాగే ఇస్లాం మతాన్ని తీసుకుంటే కనుక వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుందా వర్తించదా అనే దాని మీద కీలకమైనటువంటి రిపోర్టు ఇవ్వబోతున్నారు. అయితే భారత రాజ్యాంగం ప్రకారం మాత్రమే కొన్ని గైడ్లైన్స్ని పొందుపరుస్తూ ఆ మేరకు కమిషన్ నివేదిక ఇవ్వమని చెప్పి భారత ప్రభుత్వం చెప్పింది. రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్డర్ ఏంటి? 1950లో రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం హిందూ ఎస్సీలకు మాత్రమే, అంటే వెనుకబడినటువంటి తరగతులకు మాత్రమే రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్. ఆ తర్వాత 1956లో దాన్ని సవరణ చేసి సిక్కులకు కూడా రిజర్వేషన్ కల్పించారు, ఎస్సీ రిజర్వేషన్ కల్పించారు. ఆ తర్వాత బౌద్ధులకి ఎస్సీ రిజర్వేషన్ కల్పించారు. అంటే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఎవరికి ఉంటుంది? బౌద్ధ మతంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకి, సిక్కు మతంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకి, హిందూ మతంలో ఉండేటువంటి వెనుకబడిన తరగతులకి, వీళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్కి వెనుకబడిన తరగతులకి. అంటే ఇస్లాం క్రైస్తవానికి ఉండదు. వాస్తవంగా ఇస్లాం మతాన్ని, క్రైస్తవ మతాన్ని ఈ మధ్యకాలంలో స్వీకరించేటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో బాపట్ల అక్కడ ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి సందర్భంగా సుప్రీంకోర్టు దాకా ఆ కేసు వెళ్ళినప్పుడు క్రైస్తవ మతాన్ని తీసుకున్నటువంటి ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు, కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేటువంటిది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. అంతేకాదు సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఏం చెప్పిందంటే మతం మారినటువంటి ఎస్సీలకు ఎస్సీ హోదా లభించదు. అంటే హిందూ మతానికి సంబంధించినటువంటి ఎస్సీలు, షెడ్యూల్ క్యాస్ట్ తరగతుల్లో ఉండేటువంటి వాళ్ళు ఇస్లాం మతాన్ని స్వీకరించినా లేదంటే క్రైస్తవ మతాన్ని స్వీకరించినా వాళ్ళు ఓబీసీలుగా లేదంటే బీసీలుగా పరిగణించబడతారని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిర్ణయం. దీని మీద రకరకాల వాదనలు ఉన్నాయి. ఒకసారి మతం మారితే ఇస్లాంలో కానీ లేదంటే క్రైస్తవంలో కానీ కులం ప్రస్తావన ఉండదు కాబట్టి రిజర్వేషన్ ఉండదు, రిజర్వేషన్ అవసరం లేదు అనేది ఒక వాదన. మరొక వాదన ఏంటి? మతం మారినంత మాత్రాన ఆర్థిక పరమైనటువంటి హోదా కానీ సామాజిక పరమైన హోదా కానీ మారదు కదా, కాబట్టి ఎస్సీలుగానే మమ్మల్ని గుర్తించండి అని చెప్పి ఒక వర్గం వాదిస్తూ ఉంది. ఇట్లా భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అందుకే దీని మీద ఒక నివేదిక తెప్పించుకోవడానికి బాలకృష్ణన్ కమిషన్ని వేశారు. దాదాపు 20 ఏళ్లకు పైగా ఈ ఇష్యూ నడుస్తూ ఉంది. 20 ఏళ్ళుగా దీని మీద ఒక నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తీసుకోలేకపోతుంది. సుప్రీంకోర్టు మాత్రం ఖచ్చితంగా మతం మారినటువంటి ఎస్సీలకి ఆ ఎస్సీ రిజర్వేషన్ మాత్రం చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది. మరి దానికి అనుగుణంగా ఇప్పుడు జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక ఉంటుందా, దానికి భిన్నంగా ఉంటుందా అనేటువంటి ఒక ఆసక్తి అయితే నెలకొంది. 10వ తారీఖున భారత ప్రభుత్వం ముందు ఈ నివేదికని జస్టిస్ బాలకృష్ణన్ గారు ఉంచబోతున్నారు. ఇది మతపరమైనటువంటి రిజర్వేషన్లు
అలాగే ఈ మతాన్ని తీసుకున్నటువంటి ఎస్సీలకు ఉండేటువంటి పరిణామాలు, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు రిజర్వేషన్లను సమీక్షించాలి అనేటువంటి వాదన కూడా ఇప్పుడు వినిపిస్తుంది. కారణం ఏంటి? ఎప్పుడో స్వాతంత్రం సందర్భంగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ రిజర్వేషన్లని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంచేసి తర్వాత వీటిని తొలగించాలని చెప్పి పొందుపరిచారు రాజ్యాంగంలో. కానీ ఆ రిజర్వేషన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ రిజర్వేషన్ ఫలాలు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్లే పదే పదే అనుభవిస్తూ ఉన్నారు. ఆ కారణం చేత అనేక మంది ఎస్సీలు లేదంటే ఎస్టీలు ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోయారు. ఆ రిజర్వేషన్ ఫలాల్ని కొద్దిమంది ఎస్సీలు ఎస్టీలు మాత్రమే అనుభవిస్తున్నారు. అందుకే ఒకసారి రిజర్వేషన్ని అనుభవించినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబీకులకు మళ్ళీ లేకుండా ఉండేలా సవరించాలనేది ఒకటి. ఈ మధ్యకాలంలోనే కొంతమంది ప్రజాప్రతినిధులు కానీ కొంతమంది మేధావులు కానీ ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబీకులకి రిజర్వేషన్ అవసరమా, ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ అవసరమా అనేటువంటి ప్రశ్నను లేవనెత్తారు. ఇది సమాజంలో చర్చకు వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు జన్జీ సోషల్ మీడియాలో ఇలాంటి చర్చలు బాగా ఫ్లేవర్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ లేదంటే సివిల్ సర్వెంట్గా ఎన్నికైనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి మళ్ళా రిజర్వేషన్ అవసరమా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు బాగా చర్చల్లోకి ఉంది. కారణం ఏంటంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఒకసారి ఐఏఎస్ అయితే అదే కుటుంబీకులు ఎస్సీ మళ్ళీ వాళ్ళు కలెక్టర్లో లేదంటే ఎస్పీలు కానీ అవుతున్నారు. అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ ఐఆర్ఎస్లు కానీ అవుతూ ఉన్నారు. లేదా ఒకసారి గ్రూప్ 1 ఆఫీసర్ అయితే వాళ్ళ కుటుంబీకులే మళ్ళీ రిజర్వేషన్ తోటి మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు పొందుతున్నారు. అంటే పొందినటువంటి వాళ్ళే మళ్ళీ ఫలాన్ని పొందుతూ ఉన్నారు రిజర్వేషన్ కారణంగా. ఆ కారణం చేత అనేక మంది ఎస్సీలు ఎస్టీలు ఇవాళకి కూడా రిజర్వేషన్ ఫలాల్ని అందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు విద్యా ఉద్యోగాల్లో. అందుకే వీటిని సమీక్షించాలి రిజర్వేషన్లని అనేది భారత ప్రభుత్వం ప్రత్యేకించి బీజేపీ అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రస్తావిస్తూ వస్తూ ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఎస్టీలు మతం మారినా కానీ వాళ్ళ రిజర్వేషన్లు అయితే మార్చట్లా, ఓన్లీ ఎస్సీలకు మాత్రమే. షెడ్యూల్ క్యాస్ట్ ఎస్టీలు మతం మారారు అనుకోండి, వేరే మతం ఇస్లాంలోకి క్రిస్టియన్స్గా మారారు అనుకోండి, వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారు. కానీ ఎస్సీలకు మాత్రమే ఈ రిజర్వేషను చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. దాని మీద కమిషన్ ఒక రిపోర్ట్ ఇవ్వబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే బౌద్ధం, సిక్, హిందూ ఈ మతాల్లో ఉండేటువంటి ఎస్సీలకి ఎస్సీ రిజర్వేషన్ ఉంది. ఈ మతాల నుంచి వేరే మతాన్ని పుచ్చుకుంటే మాత్రం ఎస్సీ రిజర్వేషను లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. దీని మీద ఒక క్లారిటీ రావడానికి కమిషన్ రిపోర్టు ఇవ్వబోతుంది. ఈ రిపోర్టుతో పాటు రిజర్వేషన్ల సమీక్ష, అలాగే క్రిమీ లేయర్, వీటన్నిటి మీద కూడా కూలంకుషంగా చర్చించి రిజర్వేషన్లని సమీక్షించాలి. అందరికీ రిజర్వేషన్ ఫలాలను అందేలాగా చేయకపోతే కనుక లాభపడినటువంటి వాళ్ళు లాభపడుతుంటారు, ఈ ఫలాలను అందుకోలేనటువంటి వాళ్ళు ఇంకా వెనకబడిపోతుంటారు అనేటువంటి వాదన చాలా బలంగా వినిపిస్తూ ఉంది. అందుకే ఆర్థిక ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లని అందిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ అందజేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరికీ ఈ ఫలాలు అందేలాగా భారత ప్రభుత్వం దీని మీద ఒక పెద్ద కసరత్తు చేస్తుందనేది చాలా కాలంగా వినిపిస్తుంది. ఇప్పుడు 10వ తారీఖున బాలకృష్ణన్ కమిషన్ ఇచ్చేటువంటి నివేదికను బేస్ చేసుకుని ఫర్దర్గా ఈ రిజర్వేషన్ ఏం చేయాలి అనే దాని మీద ఒక పెద్ద చర్చ అయితే జరగబోతుంది. జెడ్ దీనిలో కీలకంగా మారబోతున్నారు. సోషల్ మీడియాలో కూడా దీని డ్రాఫ్ట్ని ఉంచేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఓవరాల్గా రిజర్వేషన్ని సమీక్షించకపోతే కనుక భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇంకా కూడా రిజర్వేషన్లు కొనసాగించాల్సిన అవసరం ఉందా అనేటువంటి ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్లని ఏ విధంగా చేయాలనేది మీరు కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.